గుడ్ మార్నింగ్ మేడం. శ్రీనివాస్ గారు, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అని నిరూపించాలని వైసీపీ కొన్ని ప్రయత్నాలు చేసింది. దానికి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది. మీరేమో విజయవాడలో మొన్న సమీక్షా సమావేశం పెట్టారు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు మీరేమో ఈ విధంగా పోరాడుతున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని చూస్తున్నారు. సో అండ్ ఇంకోటి, మేము కూడా ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మేమే గెలిచేదని మీరు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. అటు వైసీపీ గెలవకపోతే కనుక, ఏకగ్రీవం అయితే కనుక చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని వాళ్ళకు కూడా హెచ్చరించారు. మరి ఏంటి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తోంది ప్రజల్లోకి? ముందుగా ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం, మరియు మన సోదరులకు మరి మీకు నమస్కారం అండి. ఇక్కడ చూసుకుంటే సహజంగా మనకి ఏ స్టేట్లో అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో పార్టీలు గెలవటం అనేది సహజంగా జరిగే పద్ధతి అండి. ఇక్కడ మీకు అంతకు ముందు ఎక్కడో 2-3 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల 99% స్థానిక సంస్థల్లో అధికారంలో పార్టీలే గెలవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కూటమి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, పెట్టుబడులు తీసుకురావటం కానీ, మరియు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్లో జరిగే అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నీటి గురించి కానీ, పారిశుద్ధ్యం గురించి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాకు ఈ ఎలక్షన్లో గెలవటం అనేది నల్లేరు మీద అడక లాంటి తప్ప ఎలాంటి ఇది లేదండి. వీళ్ళు అలా భయపడటానికి రీజన్ అవుతుందండి. వైఎస్ఆర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లు వేయనివ్వకుండా కొంతమంది కిడ్నాప్ చేసి భయపెట్టి గెలవటం జరిగిందే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి అవకాశం కల్పించలేదు. అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి బూత్ లెవెల్, గ్రామ స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్ళడానికి చేసిన ఎన్నికలు. వీటిని కూడా కూనీ చేసి పోయిన ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగకుండా జనాన్ని భయపెట్టి భయకంపితులు చేసి, ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని నామినేట్ చేయకుండా చేసి ఎలక్షన్లో గెలిచిన ఎలక్షన్ పోయినసారి. అందుకే వాళ్ళు ఇప్పుడు భయపడే రీజన్ కూడా అదే. ఎందుకంటే అప్పుడు మనం చేసింది అది అన్యాయం చేసి గెలిచాం. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారు, మనం అప్పుడు వాళ్ళ చేత నామినేషన్ చేయించలేదు కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఏమైనా చేస్తారేమో నామినేషన్ వేయకుండా అని చెప్పి వీళ్ళు పర్టికులర్గా మీరు ప్రతి చోట నామినేషన్ వేయాలి, ప్రతి వార్డులో గెలిచినా నామినేషన్ పర్టికులర్ చెప్పడానికి రీజన్ అదేనండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము చేస్తామని. కానీ మేము అలాంటి పనులు ఎప్పుడు చేయమండి. ప్రజాస్వామ్యానికి విలువిస్తాము, రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి, రాజ్యబద్ధంగా మేము గెలుస్తాం. మేము మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసే డెవలప్మెంట్ కానీ, పంచాయతీ వ్యవస్థలో జరిగినవన్నీ అందరూ చూశారు, చూస్తున్నారు కూడా. ఇప్పుడు దేశంలో 2వ స్థానాన్ని తీసుకొచ్చారు పంచాయతీరాజ్ వ్యవస్థని. ఇలాంటి పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి సంకల్పం కానీ, మా పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్ కానీ, బీజేపీ వాళ్ళ సపోర్ట్తో ఈ ఎన్నికల్లో మేము 100% గెలుస్తామని చెప్పి నమ్మకం 100% ఉందండి. వాళ్ళు భయపడటంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ప్రదేశాన్ని కూని చేసేసారు కాబట్టి ఇది. కానీ అసలు ఈ స్థానిక సంస్థలు ఒకసారి మన స్థానిక సంస్థల గురించి ఒకసారి దాని హిస్టరీ చూసుకుంటే 1882లో లార్డ్ రిప్పర్ అనే అతను మన ఆంగ్లేయుడు దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్ట్ చేస్తారు. అప్పుడు